తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రవి, బుధ, శుక్ర, రాహులు. అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు అది మధ్యలో ఆగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామి పట్ల చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ధనం అధికంగా వచ్చినా కూడా అవి వచ్చినట్టుగానే ఖర్చు అవుతుంది. ఎలా వచ్చింది, ఎలా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా ఉంటుంది. కాబట్టి ధనం ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత సేవింగ్స్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే వీరికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. డబ్బు ఉంది, రేపొద్దున వస్తుంది, ఇప్పుడు ఖర్చు పెట్టేద్దాం, తర్వాత చూసుకుందాం అని ఆలోచన చేస్తారు. కానీ ఆ టైంకి డబ్బు రాక ఇది ఖర్చు పెట్టడం వల్ల మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటువంటి విషయ వ్యవహారాలు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం చెప్పదగిన సూచన. ఒకవేళ ఖర్చు పెట్టదలుకుంటే సేవింగ్స్ ఓపెన్ చేయండి. ల్యాండ్ కానీ, ఇల్లు కానీ, లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అంతేగాని ఎవరైనా అప్పు అడిగారు, సహాయం చేద్దాం, వాళ్ళు రేపు ఇస్తారు, లేదంటే ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, అది రెట్టింపు అవుతుంది అనే వాటి మీద వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. అలాగే వ్యాపార విషయ వ్యవహారాల్లో వ్యాపార పరంగా మీకు బాగుంటుంది. అయితే లాభ నష్టాలు అనేది మీరు చూడకుండా ముందుకు వెళ్తారు. ఈరోజు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అనేది చూసుకోకుండా వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తారు. ఒక్కొక్కసారి నష్టాల్లోనే ముందుకు తీసుకెళ్తారు. అటువంటి విషయ వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా చూడడం అనేది చెప్పదగినది. ఇల్లైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఈ మూడిట్లో ఏదైనా సరే ఏమాత్రం పొరపాటు వచ్చినా నష్టపోయేది మనమే. ఇటువంటిది విషయంలో మనకు ఎవరు సపోర్ట్ రారు. బాగున్నప్పుడు అందరూ వస్తారు, తినేస్తారు, వెళ్తారు, లేదా డబ్బులు అడిగి తీసుకుని వెళ్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు మీకు దూరంగా ఉంటారు. అయ్యో కదిలిస్తే ఎక్కడ డబ్బు అడుగుతారో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమంటారో, ఇంకోటి ఏం అడుగుతారో అనే యోచన చేస్తారు. చివరికి సంతానం అయినా సరే. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీకు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ఆరోగ్యం పట్ల కిడ్నీకి సంబంధించి, లివర్ సంబంధించి, ఇండైజెషన్ సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు ఉండే అవకాశం ఉంది. షుగరు, థైరాయిడ్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. వాటి విషయంలో ఆహార నియమాలు పాటించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలకు సంబంధించి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధాన్ని పక్కన పెట్టి తర్వాత చూద్దాం అనే యోచన చేస్తారు. ఏదైతే వచ్చిన సంబంధాలు బాగుంటే ముందుకు వెళ్ళండి, తర్వాత చూద్దాం అనే సమయానికి మంచి సంబంధం కుదరకపోవచ్చు. ఇటువంటి విషయ వ్యవహారాలు కొంచెం జాగ్రత్త వహించి ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి సానుకూలపడతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళి చదవాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే వ్యాపార పరంగా లాభ నష్టాలు చూసుకుని వెళ్ళాలి. వ్యాపారం బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటాయి, ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. అది మీకు తెలియకుండానే ఖర్చు అవుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. కష్టే ఫలి అన్నట్టుగా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారు. అలాగే వీసాకు సంబంధించి, H1B సంబంధించి, గ్రీన్ కార్డ్ సంబంధించి విషయ వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశం కూడా చెప్పవచ్చు.
దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం రోజు పెట్టండి. వచ్చిన వాళ్ళకైతే చదవండి, రాని వాళ్ళైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం పెట్టడం వల్ల అర్ధాష్టమ శని దోషం కొంతవరకు తగ్గుతుంది. ఏదైనా సరే పరిహారాలు చేసుకోవాలంటే ముందు నామస్మరణే. ఆయనకి ఎంత నామస్మరణ చేస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా నామస్మరణ చేస్తే ఫలితం వస్తుందా అంటే పాజిటివ్ ఎనర్జీ. మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దానివల్ల మనం ఏ పని చేసినా పాజిటివ్గా ముందుకెళ్ళడం వల్ల ఓకే ఈరోజు బాగా జరిగింది అనే ఆలోచన వస్తుంది. మనకి నెగిటివ్ కంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ చేసుకోవడం కోసం దైవారాధన ఎక్కువగా చేయమని చెప్తాం. అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.